2 సార్లు యవనస్తుడా నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేశావు. ఈ వారం అంతా నువ్వు నొప్పితో తల్లడిల్లిపోతూ రాత్రంతా నిద్ర పట్టక మంచం మీద విలవెల్లాడిపోయావు. ప్రేమ్ కుమార్. ఎంత నీ వయసు? 18. నీ వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు రాలేదు. 2 సార్లు అటెంప్ట్ చేసావా? ఎలాగా ఏ విధంగా చనిపోదాం అనుకున్నావు? హిట్ తాగి. ఏంటి హిట్ స్ప్రే అమ్మా? బ్లేడ్తో హిట్ స్ప్రే తాగి స్ప్రే తాగి ఇంకొకటి బ్లేడ్తో. దేవుడు స్పష్టంగా బిడ్డనాకుతో చెప్పలేదు. ఆ బిడ్డనాకు ఈ సమస్య తెలియదు. 2 సార్లు, ఒకసారి స్ప్రే తాగేసి రెండవసారి బ్లేడ్తో కట్ చేసుకోవాలని. ఇదే సమస్యతో ఇప్పటికీ 2 సార్లు యవనస్తుడా నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేశావు. 2 సార్లు నువ్వు చనిపోవడానికి ప్రయత్నించావా లేదా? 2 సార్లు ప్రయత్నించావా లేదా? నువ్వెవరో నాకు తెలీదు, నీ సమస్య నాతో చెప్పలేదు. 2 సార్లు నువ్వు ప్రయత్నించావా లేదా? ఇప్పుడు కూడా అదే కోరికతో సన్నిధికి వచ్చి వాక్యం విన్నా ఆదరణ కలుగుతుంది. బయటకు వెళ్ళి మళ్ళీ అధైర్యపడిపోయి మళ్ళీ మరణం గురించి ఆలోచిస్తున్నావు. నువ్వెవరు చేయి పైకెత్తు. 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిన యవనస్తుడా రా ముందుకు రా. చిన్న బిడ్డ అండి, యవనస్తుడండి, 17 సంవత్సరాల వయసు. ఈ బిడ్డకి చాలా భవిష్యత్తు ఉంది. ప్రియులారా, ఇలాంటి బిడ్డలు నేల రాలిపోకూడదు. ఇలాంటి బిడ్డలను జీవితాలు ముగించమని చెప్పేది ఎవరో తెలుసా? సాతానుడండి. సాతానుడు. మన బిడ్డలు బలవంతులే. మన బిడ్డలకు అన్ని రకాలుగా మనం ఉన్నాం. ఆ బిడ్డకు కూడా తెలుసు నేను బలవంతుణ్ణని. కానీ ఎందుకు ఆ ప్రయత్నం చేశాడనంటే ఆ బలహీన సమయంలో సాతానుడు దాడి చేస్తాడు. నీకు ఇంకెవరున్నారు? నువ్వెందుకు బతకాలి? నువ్వు బ్రతకడం వేస్ట్, నువ్వు చనిపో అని ప్రేరేపిస్తాడు. కానీ దేవుణ్ణి బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ బిడ్డ కుంచినపల్లి సన్నిధితో అనుబంధం కలిగిన బిడ్డ గనక నిజంగా 2 ప్రయత్నాలు చేసిన 2టిలో ఏదో ఒక ప్రయత్నములో ఈ రోజు తన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసింది. ప్రయత్నాలు విఫలమయ్యి ఈ రోజు దేవుని సన్నిధికి వచ్చి ఆ బిడ్డ వచ్చాడో లేదో, ఆ బిడ్డ ఎవరో, ఆ బిడ్డ ఎక్కడున్నాడో, ఈ బిడ్డ చనిపోవాలనుకున్నాడో నాకు తెలీదు. కానీ ప్రభు పిలిచి తన ప్రయత్నాలను పిలిచి బ్రతికించిన దేవుడు. నా దేవుడే నిన్ను బ్రతికించాడు. నువ్వు చనిపోవాలనుకున్నావు, ఇది దేవుడు నీకు ఇస్తున్నటువంటి పునర్జన్మ. అన్నా నెడదవోలు నుంచి వచ్చాను సత్యవతి. నిన్నటి నుంచి నాకు గ్యాస్ పెయిన్ బాగుందన్న, సిలిండర్స్ కూడా పెట్టించుకున్నాను. మార్నింగ్ ఇక్కడికి వచ్చేటప్పుడు బస్ ఎక్కినప్పుడు మళ్ళీ అదే నొప్పి వచ్చేసింది. ప్రేయర్లో కూర్చున్నాను, ఇందాక మీ దగ్గరికి ప్రేయర్కి వచ్చాను. నొప్పి అయితే అసలు చాలా విపరీతంగా వస్తుందన్న. మీరు దాని మీదకి రమ్మన్నప్పుడు ఆ నొప్పితో లెగిసి వచ్చాను. కానీ దేవుడి కృప చాలా గొప్పగా నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు కదా అని. చెల్లెమా, మళ్ళీ చెప్తున్నాను గుర్తులు. ఈ వారం అంతా నొప్పితో తల్లడిల్లిపోతూ ఈ రోజు ఉదయం బయలుదేరి కూడా నేను రాగలనా అన్న అనుమానంతో వచ్చావు కదా నువ్వు. రా ముందుకి.
దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. చెప్పాడు, తల్లి నువ్వు కూర్చోలేక వేదనతో వచ్చావన్నారు. చెల్లి నిడదవోలు నుంచి ఇక్కడికి వస్తుంది ప్రతి వారం. తను వచ్చేటప్పుడు కూడా దేవుని బిడ్డల సెలైన్ పెట్టించుకుని రాలేని పరిస్థితిలో ఇక్కడికి వచ్చింది. వచ్చి కూర్చుని పిలిచినప్పుడు కూడా రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు స్పష్టంగా దేవుడు తన సమస్యను చెప్పాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో బలిపీఠం దగ్గరికి వచ్చింది. నువ్వు వచ్చేటప్పుడు ఉన్న బలహీనత ఇప్పుడు ఉందా తల్లి? లేదన్న. ఎవరు ముట్టి స్వస్థపరిచాడు? రాత్రి అయితే నన్ను దేవుడు ఇప్పుడు నన్ను పిలిచిన దేవుడు నన్ను చూశాడు, నన్ను పిలిచాడు. నేను రాత్రి అయితే చాలా నరకమల కోసం చూశాను. నేను చెప్పలేదు నా భర్త కానీ నా ఇంట్లో వాళ్ళకి అని చెప్పలేదు. ఈ పాట అంతా లాగేసింది. ఇందాక ప్రభు పిలుస్తూ ఇదిగో నీ కుడి వైపు నీ కాలు చేయి లాగుతూ వేదనతో రాత్రంతా నిద్ర పట్టక మంచం మీద విలవెల్లాడిపోయావు. ఎవరా బిడ్డ చేయి పైకి ఎత్తండి, ఎవరా బిడ్డ చేయి పైకి ఎత్తండి, రా ముందుకు రా. ఈ చెల్లి ముందుకు వచ్చింది. ఆ సమస్య కొరకు నాకు ఫోన్ చేయలేదు, నాకు చెప్పలేదు. తన భర్తకు కూడా చెప్పకుండా రాత్రంతా వేదనతో మంచం మీద పడుండి కన్నీళ్లు విడిచి దుఃఖాక్రాంతులై వేదనతో వచ్చింది. తన బాధ తన పక్కనున్న వాళ్ళకి కూడా తెలీదు. ఇక్కడికి వచ్చినా కూర్చున్నా ఎవరికీ తెలీదు, నాకు తెలీదు. కానీ తను సేవిస్తున్న తన ప్రభు తెలుసుకుని పిలిచాడు. ఆమెన్. ఇప్పుడు ఎలాగుంది తల్లి? ఇప్పుడు అద్భుతం చేసి స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. పేరు కుమారి నన్ను అడిగారు. తలనొప్పితో బాధపడేది నన్ను పిలిచిన దేవునికి వందనాలు. నేను ఈ రోజైతే అసలు లేవలేను, మందిరానికి అసలు రాలేను అన్న స్థితిలో నేను ఉన్నానన్న ఈరోజు. కానీ నా దేవుడు నన్ను మందిరానికి నడిపించి ఆత్మ ద్వారా దేవుడు నాతో. తల్లి నువ్వు బాధతోను వేదనతోను కుమిలి ఉండి ఈ రోజు ప్రార్థనకు రావాలని కూడా అనుకుని కూడా రాలేనేమో అనుకుని వేదనతో బాధతో నువ్వు ఉన్నావు. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు నాన్న, దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు అన్న మాట ఎంతమంది విన్నారు? చేయి పైకి ఎత్తండి. అన్నా నేను వచ్చేటప్పుడు చాలా సివియర్ పెయిన్తో నేను వచ్చాను, చాలా సివియర్ హెడేక్తో నేను ఇక్కడికి వచ్చాను. ఆ బిడ్డ ఈ బిడ్డే, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రియులర్ అనేక సంవత్సరాల నుంచి నిడదవోలు నుంచి ఇక్కడికి ప్రార్థనకు వచ్చేటువంటి బిడ్డ అద్భుతమైన రీతిలో బిడ్డ యొక్క సన్నిధిలో బాధను దేవుడు ప్రకటింపజేసి విడుదల పరిచిన దేవునికి మహిమ కలుగు. పొద్దున్నండి నేను అసలు సన్నిధానానికి వచ్చిన కానీ గుండెల్లో నొప్పి, చెయ్యి అయితే ఉందో లేదో తెలియట్లేదండి. ఇలా ఒళ్ళో పెట్టుకుంటే కూర్చున్నాను. ఏమన్నా అయిపోతే సన్నిధానంలోనే అయిపోతాను. ఏసయ్య చాలా నొప్పండి, విపరీతమైన నొప్పి. అన్నీ గారు పిలవగానే ఈ రోజు నేను వచ్చేటప్పుడు నేను భరించలేని నొప్పితోనన్నా, తట్టుకోలేని బాధతో ఈ వారం అంతా నేను అల్లాడిపోతూ నేను ఇక్కడికి వచ్చాను. నూతనంగా నాకు ఈ వారంలోనే ఒక కొత్త అనారోగ్య సమస్య ప్రారంభమైంది. చెయ్యెత్తమని కానీ వచ్చేసానండి. బలిపీఠం దగ్గరికి రాగానే నొప్పి లేదండి. గత 4 రోజులుగా చాలా బలహీనతలతో బాధపడుతున్నాను. గుండెల్లో నొప్పి, ఇంకా అనేక బలహీనతలు. నాకేం చేయాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు దేవుడు నన్ను పిలిచి నాకు కాలు చేయి కూడా విపరీతంగా లాగుతుంది. గత కొన్ని రోజులుగా ప్రేయర్ చేసుకుంటున్నాను. దేవుడు ఇప్పుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. హాస్పిటల్కి వెళ్ళింది కూడా కాళ్ళు చేతులు లాగుతున్నందుకే వెళ్తే సంబంధమైన బలహీనతలు, షుగర్, బీపీ, గ్యాస్ట్రిక్ అనేక ప్రాబ్లమ్స్ చెప్పారని. కానీ నువ్వు ఇప్పుడు ఏ బలహీనత కొలది హాస్పిటల్కి వెళ్ళావు? ఆ బలహీనత ఇప్పుడు నీలో ఉందా? లేదన్నయ్య. ఆమేన్, హల్లెలూయా. బిడ్డ కాళ్ళు చేతులు లాగుతున్నాయి, శరీరంలో బలహీనత ఉంది. ఈ బలహీనత గురించి తనకు వ్యాధి ఏంటో తెలియక హాస్పిటల్కి వెళ్ళింది. వెళ్ళిన వెంటనే షుగర్ టెస్ట్ చేశారు, బీపీ టెస్ట్ చేశారు, హార్ట్ బీట్ చూశారు, ఈసీజీ చేశారు, స్కానింగ్ చేశారు. అన్నీ చేసి నీలో ఏమీ లేదమ్మా, అన్నీ నార్మల్ రిపోర్ట్స్ అని పంపించేశారు. రిపోర్ట్స్ అన్నీ నార్మలే కానీ శరీరం నార్మల్ అవలే, శరీరం ఇంకా నార్మల్ అవలే. స్కానింగ్ రిపోర్ట్లు అన్ని రిపోర్ట్లు నార్మల్ అని చెప్పినాయి. నార్మల్ అని చెప్పిన తర్వాత మరి వ్యాధి పోవాలి కదా, బలహీనత పోలే. ఏ బలహీనత కొలదిగా ఇన్ని టెస్టులు చేశారో అదే బలహీనతలో దేవుని సన్నిధికి వచ్చి ఈరోజు ప్రార్థనలో ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డను ముట్టాడు. ఇప్పుడు తను అనుభవించిన బాధ, పరీక్షలు చేసిన యంత్రాలు సమస్య లేదని చెప్పాయి, డాక్టర్లు సమస్య లేదని చెప్పారు కానీ సమస్యను తీసివేయలేదు. ఇవన్నిటినీ పక్కన పెట్టి దేవుడు సమస్యను తీసివేశాడు.
మేలుకొలుపు స్వరము ఇమాన్యుయల్ హీలింగ్ హోమ్ మినిస్ట్రీస్, 2nd Street, Gandhinagar, Nidadwol, West Godavari District, Andhra Pradesh. Our PIN code 534301. Our email ID melukolupuswaramu@gmail.com. Our cell number 7675988876. మా చిరునామా డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము ఇమ్మానుయేలు స్వస్థత గృహ పరిచర్యలు, గాంధీనగర్ 2వ వీధి, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ కోడ్ 534301. మా ఇమెయిల్ ఐడి melukolupuswaramu@gmail.com. మా సెల్ నెంబర్ 767598887688.